అందరికీ నమస్తే. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి శిరస్సు వంచి పాదాభివందనాలు. హాయ్ అందరికీ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్. ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించండి. ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళు సరిగా చదవడం లేదు. అక్కడ యాటిట్యూడ్స్ అంటే బిహేవియర్ అంతగా బాగుండట్లేదు అని ఒక అపోహ చాలామంది తల్లిదండ్రులకి ఉంది. ప్రైవేట్ స్కూల్స్ గురించి నాకు తెలియదండి. ఎందుకంటే నా పిల్లలు కూడా చదివేది గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి, నేను గవర్నమెంట్ స్కూల్స్‌లో నా పిల్లల్ని చదివిస్తున్నాను కాబట్టి, ఎవరైతే ఆర్థికంగా పెద్ద పెద్ద స్కూల్‌లో చదివించలేరో, పెద్ద పెద్ద స్కూల్‌లో చదివించాలని ఉన్న కష్టపడి అప్పులు చేసి చదివిస్తున్నారో, వాళ్ళందరికీ నా యొక్క సజెషను ఆహ్, కొంతమంది లైక్ కంపారిజన్ అంటే వేరే వాళ్ళ పిల్లలు, వేరే వాళ్ళ ఫ్యామిలీస్‌తో మనల్ని పోల్చుకొని, వాళ్ళు చదివించంగా మనం చదివించలేమా అనే ఒక అనే ఒక సైకలాజికల్‌గా ఆ విధంగా కూడా ఆలోచించే వాళ్ళున్నారు. కొంతమంది ఏందంటే నా పిల్లలు బాగా చదవాలి అనే కోరికతో ఉండే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఆహ్, పేదరికం నుంచి రోజు ఆటో తోలుతూ, క్యాబులు నడిపించుకుంటూ, ఐరన్ షాపులు లేకుంటే బట్టలు ఐరన్ చేసే వాళ్ళు కానీ, పశువుల్ని మేపేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, చిన్న చిన్న కూలీ వాళ్ళు అప్పులు చేసి మరి ప్రైవేట్ స్కూల్స్‌కి పంపిస్తున్నారండి. వీళ్ళందరికీ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీనే. నా పిల్లలు కూడా చదివేది గవర్నమెంట్ స్కూల్‌లో. నేను చాలా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలలు చాలా చాలా సూపర్ కంపేరింగ్ టు ప్రైవేట్ స్కూల్స్. ఎందుకు అనంటే మా పిల్లలు చాలా బాగా చదువుతారండి. అంటే రాష్ట్రంలో ఒక ఎగ్జామినేషన్ పెడితే, ఒక డీఎస్సీ ఎగ్జామ్ పెడితే, ఒక టీచర్ అవ్వడానికి ఎన్నో ఏళ్ళ శ్రమపడి, కష్టపడి, చదివి వేలల్లో, లక్షల్లో ఒక ఉద్యోగం సాధిస్తారండి. వాళ్ళందరికీ ఎగ్జామినేషన్స్ పెట్టి, మెంటల్‌గా పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, సైకలాజికల్ టెస్ట్‌లన్నీ పెట్టి, వాళ్ళకి టీచర్ పోస్టులు ఇచ్చి, గవర్నమెంటు వాళ్ళని నియమిస్తుంది. అటువంటి వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నారు. నెంబర్ 1. తర్వాత ఒక్క రూపాయి కూడా నేను నా పిల్లలకి ఫీజు చెల్లించడం లేదు. ఫ్రీ, ఉచితంగా నేను చదివిస్తున్నాను ప్రభుత్వ పాఠశాలలో. అదేవిధంగా మా పిల్లలకి ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నారు. అన్ని సబ్జెక్టుల పుస్తకాలు ఒక్క రూపాయి తీసుకోకుండా ఇస్తున్నారు. యూనిఫామ్ 2 జతల, 3 జతల యూనిఫాము మా ఇద్దరి పిల్లలకి 3 జతల యూనిఫాము, షూ, సాక్సు అన్నీ వస్తున్నాయి. అదేవిధంగా మధ్యాహ్నం మా ఇంట్లో మా భార్య గారు ఒక్కరు లేసేసి భోజనం హడావిడిగా చేసేసి వ్యాన్ వచ్చేస్తుందో ఏమో అని చెప్పేసి బిజీగా తన టెన్షన్ పెడుతూ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ అలా ఏమీ లేకుండా పౌష్టికాహారం గవర్నమెంటు వీళ్ళు ఎగ్గు అంటే వెజిటేరియన్ అంటే మామూలుగా ఎగ్గు, పౌష్టికాహారం, జావా, చెక్కి అంటే వేరుశనగ ముద్ద, భోజనంలో పప్పు ఒకరోజు సాంబారు, ఒకరోజు పెరుగన్నం, మళ్ళీ స్వీటు అన్నీ పిల్లలకి పౌష్టికాహారం కూడా చాలా చాలా బాగుంటుందండి. నేను ఒక్క రూపాయి ఫీజు కట్టకుండా నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేసి బాగా చదివిస్తున్నాను. సో, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ మీద అపోహలతో ఉన్నారో, అక్కడ చెప్పరండి. పిల్లలంతా పేదవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు వస్తారండి. వాళ్ళందరి బిహేవియర్ బాగుండదండి అని చాలామంది అంటున్నారండి. ఇది చాలా మటుకు రాంగ్. అవును, పేదవాళ్ళ కుటుంబాలు చిన్న అసలు ఎలా అంటే చాలా చాలా పేద కుటుంబం వాళ్ళు, బట్టలు లేని వాళ్ళు, అంటే కుటుంబంలో జరగక లేని వాళ్ళు కూడా ఆ స్కూల్‌కి వస్తారండి. నిజం చెప్తున్నా. కానీ ఎడ్యుకేషన్ బాగుంటుంది, పౌష్టికాహారం బాగుంటుంది. కానీ మన పిల్లల భవిష్యత్తు అనేది మన చేతుల్లో ఉందండి. తల్లిదండ్రులుగా మొదట మన పిల్లల్ని మనం చూసుకోవాలి కానీ మొత్తం స్కూల్లోనే చూసుకుంటారు, వాళ్ళే చేసేస్తారనేది అపోహ. అది ఎంతమాత్రం కరెక్ట్ కాదండి. ఈరోజు గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన
ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు, సైంటిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అమెరికాకి వెళ్ళి అమెరికాలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన నా బ్రదర్స్ నా ఊరు వాళ్ళు ఉన్నారు. ఆ, ఇప్పుడు రీసెంట్‌గా ఇప్పుడిప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అని నీట్ అని లేకపోతే ఏదో ఐఐటీ అని చెప్పేసి, వెల్ అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఏదేదో వచ్చేస్తున్నాయి కానీ బట్ బేసిక్ అనేది లేకపోతే చాలా చాలా కష్టం అండి. ఆ బేసిక్స్ అన్నీ గవర్నమెంట్ స్కూల్‌లో బాగా బాగా నేర్పిస్తారు. మీరు ఎప్పుడు వెళ్ళినా సరే హెడ్ మాస్టర్ దగ్గర నుంచి ఏ టీచర్‌తో అయినా సరే మీరు స్ట్రైట్ టు ఫేస్ కూర్చొని మాట్లాడొచ్చు. మీ పిల్లలు ఎలా చదువుతున్నారో అడిగి మరి తెలుసుకోవచ్చు. అన్నీ చాలా బాగుంటాయండి. ఒక్కసారి మీ యొక్క దగ్గరలో ఉండే గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్ళండి. అక్కడ టీచర్స్‌తో మాట్లాడండి. వాళ్ళని కూడా ఒక గొప్ప వాళ్ళుగా ట్రీట్ చేయండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ప్రైవేట్ స్కూల్లే చాలా గొప్పవి, గవర్నమెంట్ స్కూల్ ఏముంది అని ఆహ్, ఆ కంపారిజన్‌తో వెళ్తే మీకు అన్నీ తక్కువగానే కనిపిస్తాయండి. తర్వాత వచ్చేసి ఇంకో రీజన్ మీకు ఒకటి చెప్తున్నాను. ఒక టీచర్‌కి డబ్బులు ఇస్తున్నారు అంటే అవి మన డబ్బులేనండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ తీసుకుంటున్నారు అంటే అది ప్రజల యొక్క సొమ్ము. మీరు పాల రూపంలో గానీ, పప్పు రూపంలో గానీ, బియ్యం రూపంలో గానీ, తినే ప్రతి ఆహారం విషయంలో గానీ, కొనే ప్రతి దాంట్లో ట్యాక్స్ కడుతున్నారు. ఆ ట్యాక్సే వాళ్ళకి మీరు వాళ్ళకి జీతాలుగా గవర్నమెంటు ఇచ్చేస్తుంది. సో, దాన్ని మీరు కూడా అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా గవర్నమెంట్ స్కూల్‌వి మనయి కాదు అని చాలామంది అనుకుంటున్నారు. విలేజెస్‌లో కూడా చాలామంది వ్యాన్‌లు వస్తుంటే, వ్యాన్‌లో వెళ్తుంటే మా అబ్బాయి గాని, మా పాప గాని చాలా ఆహ్, పెద్ద ఉద్యోగానికి వెళ్తున్నట్టుగా అంటే కొంతమంది ఫీల్ అవుతున్నారండి. నేను అందరిని దాన్ని తప్పుగా అనట్లేదు. దయచేసి దీన్ని ఇంకోలా తీసుకోవద్దు. ఒక పాజిటివ్‌గా తీసుకొని మీ పిల్లల్ని అందరినీ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేసి, మీ ఊర్లో కానీ, మీ ఊర్లో ఉండే వాళ్ళందరూ కలిసి, ఆ గవర్నమెంట్ స్కూల్‌కి మీరు మీరు ఏదైతే ప్రైవేట్ స్కూల్‌కి పెట్టాలి అని అనుకుంటున్నారో, ఆ డబ్బుల్లో అంత డబ్బు కాకపోయినా జస్ట్ 10% మీ యొక్క కుటుంబంలో అందరూ యేసుకొని, ఆ స్కూల్ హెడ్ మాస్టర్‌తో మాట్లాడి, అక్కడ అక్కడ చెట్లు నాటించడం గానీ, ఒక మంచి గ్రౌండ్ ఆటలకి ఎక్కువ ఇది వచ్చే విధంగా గానీ, మీరు గానీ ప్రయత్నిస్తే, మనం ఏ ప్రైవేట్ స్కూల్‌కెళ్ళకుండా, మన ఊర్లో ఉండే మన యొక్క గవర్నమెంట్ స్కూల్‌ని ఇంకా గొప్పగా ఒక పెద్ద స్కూల్‌గా తయారు చేసుకోవచ్చు. మన ఊర్లో మన పిల్లలందరూ కలిసి ఒక పెద్ద పెద్ద ఐఏఎస్‌లు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, మంచి స్పోర్ట్స్ పర్సన్స్ అవ్వచ్చు. వేరే దేశాల్లోకెళ్ళి ఉన్నతంగా పైకి రానియచ్చు. మనం చదివిన స్కూల్‌కి ఒక మంచి పేరు తీసుకొచ్చి, ఆ స్కూల్‌ని ఇంకా డెవలప్ చేయొచ్చు. సో, మీ పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేసే ఆలోచన ఒక్కసారి చేయండి. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని నాకిచ్చారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో చెప్పండి. నేనేదైనా తప్పుగా గాని మాట్లాడుంటే ఐ యామ్ రియల్లీ సారీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనండి.